చరిత్ర తెలియదు, మన్ను తెలియదు, మశానం తెలియదు, పొద్దుగా లేస్తే ఫేకులాండి కొడుకులు చరిత్రని తప్పుగా వక్రీకరించి నాకు ఓటేయమంటే ఓటేస్తారా? మన సమస్యలు తీరిస్తే ఓటేస్తారు. కానీ ఆడు సాయి జర్నలిస్ట్ గాడు, వాడు నేషనలిస్ట్, వాడి నేషనలిస్ట్ అబ్బ అనేది పీకినట్టుంది. సో ఆంధ్ర ఛానల్ అన్నీ అమ్ముడు పోయిన ఒక్కడి ప్రజాస్వామ్యం. అది ఆర్జే కిరణ్ జర కామైనట్టుంది, అదో బాపంది. ఈ మౌనికా శంకర వల్లాపు, ఇది వల్లాపు అంట, అది ఏం కులం పేరు నేను వినలేదు కానీ బీసీ అంట, కరీంనగర్ అంట దాన్ని. ఓకే, ఆ మంకమ్మ తోట దగ్గర ఉంటుంది వాళ్ళ ఇల్లు. వాళ్ళ అయ్యా మాజీ నక్సలైట్, ఆయన చచ్చిపోయిండు. సో ఇదేమో ఇట్లా తయారైంది అని చెప్తున్నారు. 8 ఏళ్ళ 10 ఏళ్ళ అమెరికాలో ఉండేసి వచ్చింది, ఇప్పుడేమో ముల్లాలు ఏదో చెప్తున్నది. అది కళ్యాణి భార్గవి, అదొక బాపంది. ఓకే, చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఈ బాపనోళ్ళు కానీ బాపనోళ్ళ ఉచ్చుల పడేసుకొని ఇట్లా చేసేటోళ్ళు కానీ. ఆడు సుధీర్ టాక్స్ ఆడన్ని ఫేక్ చెప్తున్నాడు. ఆడు మదన్ గుప్తా అని ఒకడు ఉంటాడు. ఆడు గుప్తా అంటే మరి కొంతమంది ఈ కొమటోళ్ళు కూడా కొంతమంది సగం మంది చెడిపోయారు. మరి మహాత్మా గాంధీ కొమట అన్నారా? ఆడు బనియా, ఈడు అమిత్ షా బనియా, ఈడు బనియా అనే వరకు ఈ కోటలు కొంత ఎవడైతే దోసుకునే మెంటాలిటీ ఉందో అడ్డదారుల వాళ్ళందరూ సంకనాకుతారు. ఎందుకంటే దోసుకునేవానికి వాడు సహకరిస్తాడు, ఎందుకంటే ఆ దోసుకునే దానికి వానికి వాటాలు ఇస్తారు కాబట్టి. అంటే దోపిడి మెంటాలిటీ ఉన్న మొండ కొడుకులే బీజేపీ సపోర్ట్ చేస్తారు తప్ప ప్రజలందరూ మంచి కోరేటోళ్ళు అందరూ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలో సపోర్ట్ చేస్తారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మాధవలత గురించి చెప్పిన వీళ్ళంతా ఒక సిద్ధాంతము, ఒక ఎథిక్స్, ప్రజలు బాగుపడాలి ఏమి లే. మతం పేరు చెప్పాలి, మనం దోసుకోవాలి, గంతే. వీళ్ళ ఐడియాలు చూడండి. అంతకుమించి ఒక్క ప్రజా సమస్య మీద చర్చలు ఉండయి. కాంగ్రెస్ మంచి చేస్తుంటే చేయకుండా అడ్డుపడాలి. మరి నువ్వేం చేసినవరా అంటే అగో జై శ్రీరామ్ అనుకుంటూ పోతారు. జై శ్రీరామ్ అంటే ఆడొక రాజు. ఎక్కడ రాజు? కోసల రాజ్యంలో రాజు. కోసల రాజ్యం ఏడుంది? అయోధ్య నగరంలో, అక్కడ ఆ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆయనకి ఇక్కడ తిరువనంతపురంలో ఉన్నవానికి, ఖమ్మంలో ఉన్నవానికి, తెలంగాణలో ఉన్న సిద్దిపేటలో ఉన్నవానికి ఏం సంబంధం రామునికి? జై శ్రీరామ్ అంటే నీ ఆధిపత్యాన్ని నువ్వు చెప్పే చెత్తని ఇక్కడ కరీంనగర్లో ఉన్నవాడు అంగీకరించాలని అర్థం కదా. నేనంట జై ఎల్లమ్మ అంట అనరా మోడీగా పోయి ఉత్తరప్రదేశ్లో పోయి జై ఎల్లమ్మ జై పోషమ్మ అంట. ఎందుకంటే ఈ పోషమ్మ ఎల్లమ్మ ఎవరు? మన లెక్క శాలామెనో, సాకలను, మంగళామెనో, మాదిగామెనో ఎవరో ఉంటుంటారు. జై సమ్మక్క సారలమ్మ ఎవరు? కోయోళ్ళు. సో అందుకే ఏమంటే శూద్ర దేవతలు. ఈ శూద్రులకి మంచిగా చేసి ఈ శూద్రుల తరపున నిలబడి కొట్లాడితే వీళ్ళు శూద్రులకు దేవతలు దేవుళ్ళు లేరు. ఈ గ్రామ దేవతలు ఇవాళ అంతా వీళ్ళని బాపనోడు మొక్కడు, ఎందుకంటే ఇది శూద్రుడు కాబట్టి. ఎల్లమ్మ శూద్రామే కాబట్టి, లేకపోతే ఈ సమ్మక్క శూద్రామే కాబట్టి శూద్రుని మొక్కడు అన్నట్టు బ్రాహ్మణుడు. చెత్త పొద్దుగా లేస్తే ఎందుకు అంగీకరిస్తారా? ఆడెవడో రాముడు అనేటోడు ఎక్కడో అక్కడ ఆ తక్షశిల దాటి ఆ ఇండస్ నదికి అవతల ప్రాంతంలో ఎక్కడో పరిపాలించుకున్నాడు. ఈ దేశంలో కాదు, ఎంపీ కది. ఆ ఆధిపత్యాన్ని మా మీద ఎందుకు రాదురుద్దుడు? దొంగ నాకుడు. రాముడు లెక్క ఒక్క మొగోడన్న చేసిండు అనుకో, వాడిని ఆయన పెళ్ళాము ఇప్పుడున్న సమాజం, మన సనాతన సమాజం బొందబెడుతుంది. వాని పెళ్ళాన్ని, ఆ నిండు గర్భవతి అయిన పెళ్ళాన్ని అనుమానంతో భార్యని అడవిలో వదిలేసి వస్తే ఏ సమాజం కానీ ఏ చట్టాలు కానీ అంగీకరిస్తాయో మీరు చెప్పండి. నీ పిల్లలు కాకున్నా సరే, ఓకే, షీ హ్యాస్ ద రైట్. ఆమె తనకు నచ్చిన తోటి పిల్లలు కానీ హక్కు ఆమెకు ఉంది అని చట్టాలు తీర్పులు ఇస్తాయి. ఒకవేళ నీకు నచ్చకపోయినా సరే అట్లా వదిలేసి రావద్దు అని చెప్తాయి. నువ్వు ఫస్ట్ ఆమెను అనుమానించినావు. రెండోది నీ పిల్లలు కాదు అంటే వదిలేసి వచ్చినావు. ఎందుకంటే నీ కుటుంబానికి పరువు పోతుందని. ఈ పరువు పోతుంది అన్న కాన్సెప్ట్ ఎవడు పెట్టిండి, ఎవడు నింపిండి ఇంక చెత్తలా? ఆ బాపనోడు నింపిండు, ఆ వశిష్ఠుడో విశ్వామిత్రుడో ఎవడో నింపిండు. అంటే ఎంత పురుషాధిక్యము, ఎంత కులము, ఈ చెత్త ఎంత నిర్దిష్టంగా పెంచి పోషించిన వాళ్ళు ఆలోచించండి. రాముడు ఎందుకు దేవుడైంది? వీళ్ళకి ఈ బాబునోడు చేసేదానికి రక్షణ కల్పించాడు చెత్తకి, అందుకని రాముడు దేవుడైండు. మరి ఆ అసురులు ఎవరు? మూలవాసులని ఈ బ్రాహ్మణుడు సంపించిండు రాముడు ద్వారా. అందుకని రాముడు వీళ్ళకి దేవుడైండు, వీళ్ళకి రక్షించండు. కాబట్టి ఈ చెత్త వద్దు అని శూద్రులు కొట్లాడిర్రు. అసురులు అంటే సురాపానం తాగని వారు. ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు, వాడి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని అంగీకరించినటువంటి మూలవాసులు కొట్లాడితే ఈ రాముని అడ్డం పెట్టుకొని వీడి బాణం మంచిగా వెళ్తాడని వానితోటి చంపించారు ఈ మూలవాసులని. గంతే, అంతమించి ఏం లేదు. అర్థమైందా?
ఆధిపత్య పోరు. ఇక్కడున్న సంపద, ఇక్కడున్న రిసోర్సెస్ మీద ఈ బ్రాహ్మణుల ఆధిపత్యం కోసం ఈ రాముని లాంటి వాడుకున్నారు. రాముడు కూడా ఆల్లోడే. కాకపోతే వీళ్ళందరూ యుద్ధంలో యుద్ధ నైపుణ్యాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా వాడు బాంబు వేస్తాడని అందరూ భయపడుతున్నారు కదా, వాడికి నచ్చినా నచ్చకపోయినా వాడు ఏమంటాడు అని నోరు మూసుకుంటారు కదా. గట్లనే వాడు అలెగ్జాండర్ రాగానే వీళ్ళందరూ భయపడ్డారు కదా, ఎందుకంటే వాడు యుద్ధంలో ఆరతేరి. నీడంతే, రాముడు అంటే వాడు యుద్ధంలో ఆరతేరి వీళ్ళందరినీ భయపట్టించుడు అంతే. దేవుళ్ళు అంటే గాల్లే. తెల్లతోలు ఉన్నటువంటి అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఈ విలువిద్యలో ఆరతేరి, ఇప్పుడున్నట్టు బాంబులు లేవు, అటామిక్ బాంబులు లేవు కాబట్టి ఈ విలువిద్యలో ఆరతేరి ఇక్కడ మూలవాసులని వీళ్ళు మంచోళ్ళు, అన్ని విధాల తెలివికల్లోళ్ళు, కానీ వీళ్ళకి ఆ యొక్క యుద్ధ నైపుణ్యాలు వాళ్ళ లెక్క అడ్వాన్స్ లేకపోవడం వల్ల వాని ఆధిపత్యానికి మనం లొంగి అప్పటి నుంచి వాడు పెట్టిన ఈ వ్యవస్థలు బానిసగా బతుకుతున్నాం. అర్థమైందా?